ఈరోజు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీంట్లో చాలా గొప్పగా చెప్పుకోవాల్సిందంటే ఒక 2 crores వరకు పిఎం ఆవాస్ యోజన కింద 2 crores హౌజెస్కు అర్బన్ పూర్ కానివ్వండి, రూరల్ హౌసింగ్ కానీ ప్రొవిజన్ ఇచ్చినారు, అలొకేషన్ ఇచ్చినారు. డెఫినెట్లీ 2 కోట్ల మంది ఈ దేశంలోకి రాబో కాలంలో వాళ్ళకు పర్మనెంట్ హౌసింగ్ వస్తుంది. వాళ్ళ యొక్క వెల్త్ కూడా దీనివల్ల డెఫినెట్గా వాళ్ళ యొక్క పర్సనల్ వెల్త్ కూడా పెరుగుతుంది. వాళ్ళందరూ కూడా అబోవ్ పావర్టీ లెవెల్కు పైకి రావడానికి స్కోప్ ఉంది. ఇట్స్ ఎ గుడ్ స్కీమ్. అట్లానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి లాస్ట్ టైం 10 lakhs crores అలొకేషన్ ఇచ్చారు. ఈసారి 11.11 lakhs crores ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి అలొకేషన్ ఇవ్వడం జరిగింది. ఈజ్ ఆల్సో వెల్కమ్ స్టెప్. కొత్త హౌసింగ్ స్కీమ్ లాంచ్ చేస్తామన్నారు. ఫర్ ది ఓనర్షిప్ బేసిస్ కానీ రెంటల్ బేసిస్ కానీ ఇది లాంచ్ చేయడం వల్ల అందరికీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకు స్పెషల్లీ మంచి జరుగుతుంది. ఇందులో ఏ విధంగా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే ఇంట్రెస్ట్ తగ్గి ఏ విధంగా ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తారు, ఇక్కడ జిఎస్టీ లాంటి ఏమన్నా వివరిస్తారా దీనికి, అదే ఇంకా బిల్డర్ కట్టే నిర్మాణ దానికి ఎలాంటి సబ్సిడీస్ ఇస్తారు ఇందులో అనేది మనకు తెలియదు. బట్ ఈ స్కీమ్ని మనం అబ్జర్వ్ చేయాలా. దిస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ ఎ బిగ్ వే ఆల్ ది మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్ ద కంట్రీ. సో ఇది మంచి పరిణామం అని చెప్పవచ్చు ఈ బడ్జెట్లో. సో ఇవన్నీ 3 కూడా చూస్తే కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న ఎవరైతే మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో బిల్డింగ్ మెటీరియల్ వాళ్ళు, తర్వాత లేబర్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. ఈ ఎఫెక్ట్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. సో ఈ రంగానికి కూడా ఈ రంగంలో ఎంప్లాయ్మెంట్ అండ్ జీడిపి కూడా పెరుగుతుంది ఈ రంగంలో. అంతేకాకుండా వేరే రంగాల్లో చూసినప్పుడు దీంట్లో ఈ సోలార్ రూఫ్ టాప్ గురించి ఎంకరేజ్ చేస్తారు చాలా. ఇది వెల్కమ్ స్టెప్. అది దాంట్లో ఇండివిజువల్ ఇన్కమ్ లెవెల్ కూడా పెరగవచ్చు. జనరేట్ చేయడమే కాకుండా దే కెన్ సెల్ ది అడిషనల్ పవర్. తర్వాత కార్పస్ ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అన్నారు. ఇట్స్ ఆల్సో వెల్కమ్ స్టెప్. తర్వాత రైల్వే కారిడార్స్ కొత్తగా ఏదైతే అనౌన్స్ చేస్తున్నారో దీనివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి చాలా గొప్ప లాభం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా మన దగ్గర ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళందరూ కంప్లైంట్ ఏం చేస్తారంటే మా ప్రోడక్ట్ కాస్ట్ కాంపిటేటివ్గా లేదు ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఎందుకంటే మన లాజిస్టిక్ కాస్ట్, ఫ్రైట్ కాస్ట్ ఎక్కువ ఉన్నది వెన్ కంపేర్ టు అదర్ నేషన్స్ ఎక్స్పోర్టర్స్ చూస్తే. సో దీనివల్ల కూడా డెఫినెట్గా ఇన్ ద లాంగ్ టర్మ్లో ఈ యొక్క ఫ్రైట్ కాస్ట్, ఈ యొక్క ప్రోడక్ట్ కాస్ట్లో కాంపోనెంట్ తగ్గుతుంది. కాబట్టి వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్లో కాంపిటేటివ్గా ఉండవచ్చు. తర్వాత టూరిజం ఫండ్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఈ టూరిజం ఫండ్ దానికి కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో లాంగ్ టర్మ్ ఫండ్స్ అలొకేషన్ చేస్తూ ఉంది. ఈజ్ ఆల్సో వెల్కమ్ స్టెప్ ఇది. తర్వాత ఒక 1 crore వరకు అసెసెస్, ఈ ఇన్కమ్ ట్యాక్స్ అసెసెస్ వాళ్ళు ఏదైతే కొన్ని ఫైనాన్షియల్ ఇయర్లో 10,000, 25,000 స్పెండింగ్ ఉన్నాయో వాళ్ళ అంతా కూడా అసెస్మెంట్స్ అండ్ పెండింగ్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా విత్డ్రా చేసుకుంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో 1 strokeలో 1 crore అసెస్కి వాళ్ళ అసెస్మెంట్స్ అన్ని క్లియర్ అయిపోతున్నాయి. So these all 1 crore people has to be thankful to the government of India for this decision. The ease of doing business కింద మంచి పరిణామం చెప్పొచ్చు. సో ఓవరాల్గా కొత్త ట్యాక్సెస్ పెరగలేదు ప్రోడక్ట్స్ మీద దేని మీద కానీ, ప్లస్ ఇన్కమ్ ట్యాక్సెస్ దాంట్లో కూడా ఏం చేంజెస్ లేవు. జనరల్గా మన బడ్జెట్ అనగానే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా నాకు వచ్చే ఇన్కంలో ఏమైనా సేవింగ్స్ ఉంటాయా అని అందరూ ఆశపడి చూస్తుంటారు. బట్ ఈసారి అది జరగలేదు. సో లెట్ us వెయిట్ అండ్ సీ ఫుల్ బడ్జెట్ అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ.